ఒక ఉపయోగపడుతుంది ఇప్పుడు పిల్లలకి. అంతేకాదు జానపదాలు. ఆ కాలంలో ఏమనేవారు, తొలుత కాంతారావు గారు బాగా చేస్తాడు జానపదంలో. జానపద చిత్రాల్లో కూడా అన్నగారు మెప్పించాడు కదా, అధిగమించాడు కదా. మీరు పాతాళ భైరవి ఏంటి, ఇంకా అనేక సినిమాలు ఓకే. దీనిలో తారాస్థాయికి వచ్చాడు. చారిత్రక సినిమాలు మీరు శ్రీకృష్ణదేవరాయలు చూడండి, దిగొచ్చాడు ఆయనే రాయలు అన్నట్టుండి. మీరు పల్నాటి బ్రహ్మనాయుడు చూడండి, చాపకూడు సిద్ధాంతం అంతే ఉండే. కానీ హారతి ఇచ్చి అందరూ నిజమైన దేవుడే అసలు కిందకి దిగారేమో అన్నంత ఫీల్ అయ్యేవారు కదా. అదే కాక సాంఘికంలో చూద్దాం. సాంఘికంలో చూస్తే ఒక రిక్షా కార్మికుడిగా చేశాడు, అది మెప్పించాడు ప్రజల గుండెల్లో. డ్రైవర్గా చేశాడు, తోటమాలిగా చేశాడు, లాయర్గా చేశాడు, ఒక సినిమాలో ఒక కాలు ఒక చెయ్యి కూడా వికలాంగుడిగా చేశాడు, అలానే జడ్జిగా చేశాడు. ఇలా చెప్తూ పోతే సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రలు, మోస్ట్ ఆఫ్ ది పాత్రలు ధరించాడు. మారు వేషాల్లోనైతే ఇంకా చెప్పనవసరం లేదు. దాదాపు 100 పాత్రలు ధరించి ఉంటాడు. ఇప్పుడు అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాం రేపు సినీ వజ్రోత్సవానికి. కాకపోతే సమాచారం ఎంత దొరుకుతుందో చూస్తున్నాం. ఇలా 4 రంగాల్లోనూ నంబర్ 1గా నిలిచింది ఓన్లీ ఎన్టీ రామారావు గారు. మరి మిగిలిన వాళ్ళు మీరు చూడండి ఎవరికి ఉంది ఇది. అందువల్ల నేను అంటాను, రాజకీయాల్లోకి వద్దామమ్మా. ప్రతివాడు రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలను బాగు చేస్తామని, సమాజాన్ని బాగు చేస్తామని, మంచి చేస్తామని చెప్తారు. తూచా తప్పకుండా మనస వాచ కర్మేణ చెప్పిన మాటల్ని అమలు చేయగలిగిన వారు, చేసిన వారు ఎంతమంది రాజకీయాలు మీరు పరిశీలిస్తే, నేను అన్నగారికి మొదటి స్థానం ఇస్తా ప్రపంచంలోనే చరిత్ర మొత్తం ఇప్పటి వరకు. ఎందుకంటే అందరూ ఏం చెప్తారు, గరీబీ హఠావు, పేదరిక నిర్మూలననే నినాదం వింటున్నాం ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అన్ని దేశాల్లో. కానీ మొట్టమొదట పేదవాడి ఆకలిని అడ్రస్ చేసింది ఎవరమ్మా? ఎన్టీ రామారావు గారే. కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టి పేదవాడికి ఇస్తానంటే అప్పుడున్న మేధావులంతా ఈయనకేమీ తెలియదు, పాలన తెలియక పనులు చేస్తున్నాడని హేళన చేశారు. ఆయన ఏమన్నాడు, ఐఏఎస్ వాళ్ళ అధికారులు చెప్తే, బ్రదర్ పేదోడు పస్తు పడుకుంటే నేను ఎందుకయ్యా ముఖ్యమంత్రిగా ఉండటం అన్నాడు. అని పేదవాడికి నేను ఆహార భద్రత కల్పిస్తున్నాను అన్నాడు. 5 కిలోల బియ్యం ఇంట్లో ఉంటే తెల్లారివాడు కూలి దొరుకుద్దా దొరకదా అనే మానసిక ఒత్తిడి లేకుండా సమాజంలో ధైర్యంగా ఫేస్ చేయగలుగుతాడని చెప్పాడు. మరి అది నిజమైంది కదండి. ఇప్పుడు 40 ఏళ్ల నాడు అన్నగారు చెప్పింది ఈరోజు ప్రపంచ అధినేతలు ఏ నలుగురు కలిసినా అదే చెప్తున్నారు. ఆహార భద్రత మొదటి ఎజెండా, ఫుడ్ సెక్యూరిటీ ఇంగ్లీష్లో. మరి దాన్ని ఏమనాలి, ఎంత ముందు చూపు. అదే కాదు, సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారే. సాక్షాత్తు ఈ దేశాన్ని 17 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు పాలన చేశారు. మహిళలకి ఏం చేశారు? మహిళలకి ఎవరూ చేయనంత గొప్పగా ఆస్తిలో సగభాగం 40 ఏళ్ల నాడు ఇచ్చాడమ్మా. భారత ప్రభుత్వం 3 ఏళ్ల నాడు ఇచ్చింది. మరి ఇదంతా ముందు చూపు. నా తెలుగింటి ఆడపడుచులు అని నోరారా పిలుస్తున్నాడు. ఆ పిలుపులోనే ఎంత ప్రేమ ఉంది, ఎంత అంకితమైన భావం ఉంది. అంతేకాదు, రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మానవాళి బాగు కోసం అంకితంగా పనిచేసిన నాయకుల్లో మొదటి శ్రేణి నాయకుడు మళ్ళా అంటున్నా. ఎందుకంటే సమాజంలో వికలాంగులు ఉన్నారమ్మా, ముసలి వాళ్ళు ఉన్నారు. ముసలి వాళ్ళని పిల్లలు చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అభాగ్యులు. వాళ్ళ గతి ఏం కాదు. అట్లనే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారు, వాళ్ళ బాధలు ఎవరు గమనిస్తారు సమాజంలో? అట్లా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ బాధలు ఎవరు గమనిస్తున్నారు? రామారావు గారు ప్రభుత్వానికి రాకముందు
ఉన్న ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి? ఎవరన్నా అడ్రస్ చేశారా వీటిని ఆలకించారా? ఈయన గమనించి సమస్య తెలుసుకొని వెంటనే పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ రోజుకు రూపాయి చొప్పున నెలకి 30 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా పెన్షన్ రాజకీయాలే చేస్తున్నారు. ఇప్పటికి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సమాజంలో అవకాశాలు రాని వాళ్ళకి మరి ప్రభుత్వం ఆదుకోవాల్సి వస్తుంది. ఆదుకుంటున్నారు. అది సత్యం అనేది ఎప్పుడు చెప్పాడు? అంతకుముందు చెప్పాడు 40 ఏళ్ల నాడు. ఈ ఆళ్ళకి ఇవన్నీ అమలు జరుగుతున్నాయి కదా.